జై బీసీ తీన్మార్ నాయకత్వం, బీసీ నాయకత్వం, జై బీసీ. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు తగినట్టుగా వేరే సామాజిక వర్గ వ్యక్తులు కూడా పార్టీ లైన్ దాటినప్పటికీ కూడా వాళ్ళని సస్పెండ్ చేయకపోవడం మాకు తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ అయినందున బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేక పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని మా విద్యార్థి లోకం కానీ, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కానీ, బీసీ సమాజం కానీ తీన్మార్ మల్లన్న వెంట ఉన్నదని చెప్పేసి మేము మల్లన్నకు మద్దతుగా మేము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసిందో ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా మా ఇటెల రాజేంద్రన్న మా బీసీ బిడ్డ అయినటువంటి రాజేంద్రన్న కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ అగ్రకుల పార్టీలు మా బీసీలకు, మా బీసీల ఓట్లు కావాలి, మా బీసీలు జెండాలు మోయాలి, మా బీసీలు జిందాబాదులు కొట్టాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏ రకంగా చూస్తున్నాయో మనకు చూస్తుంటే అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ పార్టీలు ఆలోచించి ఇప్పటికైనా ఈ చదువుకున్న మేధావి వర్గం కానీ, ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు కానీ, ఈ టెక్నాలజీకి తగ్గట్టు కానీ, ఇన్ని రోజులు ఏదో 40 సంవత్సరాల బ్యాక్ ఉన్నట్టు 30 సంవత్సరాల బ్యాక్ ఉన్నట్టు కాకుండా ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా మళ్ళీ ఏం చేసినారు మీరు సస్పెండ్ చేసిండ్రు. బీసీల లెక్కలు నిజాయితీగా చూపన్నందుకు మీరు సస్పెండ్ చేయడాన్ని మేము బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సాహిత్యగా తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు మల్లన్న సస్పెండ్ చేసినాక మీకు ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తే, మీకు మొన్న చిన్నారెడ్డి గారు కూడా మాట్లాడిండు కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉన్నాయని చెప్పేసి, అంతమంది కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడిండు, కోమరెడ్డి వెంకరెడ్డి కూడా మాట్లాడిండు, చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడిండు. వాళ్ళని కూడా మీరు సస్పెండ్ చేయాలి, వాళ్ళకి ఏం మాట్లాడాలో వాళ్ళు మాట్లాడి వాళ్ళు వదిలిపెట్టిండు. సరే, ఇప్పుడు ఇక్కడ బీసీ సమస్యల పైన, బీసీ రిజర్వేషన్ల పైన, బీసీ ఉద్యోగుల పైన అనేక రకమంటి ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు సస్పెండ్ చేసేది ఉంటే 27 తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నప్పుడు మీరు 24 తారీఖు సస్పెండ్ చేసేది ఉండే, 25 తారీఖు సస్పెండ్ చేసేది ఉండే. మీ కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉండి, మీ కాంగ్రెస్ పార్టీ అంత నిజాయితీగా ఉండుంటే అప్పుడు మా బీసీల తడకేందో మేము చూపిస్తాం. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పట్టభద్రుల ఎలక్షన్స్ కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ అయినాక మీరైతే ఏ రకంగానైతే మమ్మల్ని బీసీలు అనగదొక్కాలని చూసైతే నార్మల్ ఎలక్షన్ అయిపోయిందని సస్పెండ్ చేసినలో ముందు ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, రకరకాల ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ముందు చూడబోతున్నారు. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీలా సగభాగం బీసీలు ఓట్లు ఎత్తున కదా ఇలా అధికారం చేపట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా. మరి మేమేం అన్యాయం చేసినాం? నక్కలకు లెక్కలు ఉంటాయి, పాములకు లెక్కలు ఉంటాయి. అంటే బీసీలం అంతా బిచ్చగలమా మేము? మా లెక్కలు ఎందుకు తీయకూడదు? మా లెక్కలు తీయాలని అడిగినంత సేపున, మా లెక్కలు మన కరెక్ట్ కాదని అన్నంత సేపున మీకు నచ్చడం లేదు కదా. మీరు పర్సెంటేజ్లు 10 ఏళ్ల కింద ఒక పర్సెంటేజ్ చూపిస్తున్నారు, ఇప్పుడు ఒక పర్సెంటేజ్ చూపిస్తున్నారు. అంటే మళ్ళీ తక్కువ చేసి చూపించడం వల్ల మీకేం లబ్ధి జరుగుతుందని చెప్పేసి అట్లా చూపిస్తున్నారు. మా లెక్కలు తీయమని అడుగుతున్నాం కదా, మీ కుర్చీలు ఏమని అడగట్లేదు కదా మేము. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా అణచివేత ధోరణి ఇట్లా తీవ్రమైతుంటే 2028 ఎలక్షన్లలో అగ్రవర్ణ పార్టీలు అయితే ఏవైతున్నాయో, ఏ పార్టీ అయినా కావచ్చు, బీసీలకు సముచిత స్థానం ఇవ్వకపోతే అగ్రవర్ణ పార్టీలు ఏ పార్టీలైనా కానీ చిన్న పోస్ట్ వార్డు నెంబర్ నుంచి కనీసం వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే రాష్ట్ర మంత్రివర్గం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు మా వాటా ప్రకారం మీరు మాకు ఇట్లా ఇవ్వకుండా గిట్లా మీరు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఈ జనాభా 190% ఉన్న జనాభాకు మీరు అనగదొక్కి ఎన్ని రకాల దొక్కుతారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 ఏళ్ళు అవుతుంది. 70 ఏళ్ళ నుంచి ఇంకా అనగదొక్కుతా మీరు మాయ మాటలు చెప్పి, కపట ప్రేమలు చెప్పి మీరు నమ్మిస్తా అంటే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. ఇప్పటికైనా మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించి తీసుకోకపోతే గిట్లా రానున్న ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇంకో రకం ఏ ఎన్నికలైనా కావచ్చు, ప్రతి ఎన్నికలలో మేము వాడ గల్లీ ప్రతి పట్టణం తిరిగి బీసీలను చైతన్యం చేసే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పేసి మా విద్యార్థి తరపుల నుంచి కూడా మేము మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని యూనివర్సిటీలలో మేము ఎప్పుడైతే మేము కార్యాచరణ ప్రకటిస్తామో మళ్ళీ మేము మీడియా ముఖంగా
మేము మంచి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు ఇట్లా ఆలోచన విధానాన్ని ఇట్లా ఇదే పునరావృతం చేసుకుంటా పోతే ఇట్లా మీరు తగిన మూల్యం చెల్లించక తప్ప అని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా బీసీ విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకనైనా ఇప్పటికైనా మీరు తప్పు ఒప్పు చేసింది కదా, ఇప్పటికైనా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని మేము కొట్లాడితే కదా వచ్చింది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్. మేము చేస్తే కదా ధర్నాలు చేస్తే ఇలా వచ్చింది, మేము రాష్ట్రాల్లో చేస్తే కదా వచ్చింది, మేము లాఠీ దెబ్బలు తింటే కదా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది విద్యార్థుల పక్షాన. మీరు 50,000 నోటిఫికేషన్లు మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పిండ్రు, సంతోషం. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పిళ్ళు. ఇప్పటివరకు అసెంబ్లీలో పెట్టింది కానీ మాకైతే అనౌన్స్ చేయలేదు. 50,000 ఉద్యోగాలు నింపిల్లు అంటున్నారు కదా, సంతోషంగా మేము రేవంత్ రెడ్డి గారికి రెస్పెక్ట్ గానే చెప్తున్నాం. ఇప్పటికైనా మా బీసీలల్లో ఇప్పటికి ప్రతి పార్టీ సీనియర్లు ఉన్నారు, మీరు నార్మల్ గా పార్టీ సీరియల్లను పక్కగా పెట్టేసి కామన్ ఆతి చూసి అడిగేదకుండా మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికైనా మా బీసీలకు సముచిత స్థానం ఇస్తేనే మీ పార్టీలు మన ఇది రెడ్డి కాంగ్రెసా రాహుల్ కాంగ్రెసా మీరు తెలుసుకోవాల్సిందిగా మేము బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తాం.